తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో పాలన పడకేసిందని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు పాలన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం లాంటి అంశాలపై రాజకీయ దుమారం మరింత తీవ్రమైంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి ఘోరంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. పంచాయతీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపడం లేదని మండిపడ్డారు. వారికి 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. గతంలో ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు సంజయ్. అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలో తీసుకున్నారు, ఈ ఒక్కరైతే బాగా విమర్శించారు. వారు వేరే పార్టీకి ఇంగ్లుండి బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీ కోటేషన్ చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది. కేటీఆర్ గారి మీటింగ్ జగిత్యాలు ఏర్పాటు చేసి ఏకంగా నన్ను విమర్శించి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చిందో లేదో రకరకాలుగా నన్ను నిందించిన వాళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కేటీఆర్ కొంచెం గుళ్ళు నాలుగు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి అనేది అంటున్నా కేటీఆర్. ఎంత స్వేచ్ఛ అయిన వాతావరణం ఉన్నది కదా. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.